టీఎస్పీఎస్సీ పై ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై టీఎస్పీఎస్సీ పై నిరుద్యోగులు నమ్మకం కోల్పోతున్నారని తెలిపారు. మొదటిసారి గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడం చూసి రెండోసారి అనేక మంది పరీక్ష రాయడానికి వెనకడుగు వేశారని చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను చాలా నిర్లక్ష్యంగా నిర్వహించారని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ రోజు స్వయాన వారే ఇంటర్వ్యూనై దీన్ని సిబిఐకి అప్పచెప్పొద్దు, సిట్ ద్వారా సరైన రీతిలో విచారణ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అంటే ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే పదే పదే ఇది టీఎస్పీఎస్సీ యొక్క తప్పు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పని అనేక సందర్భాల్లో వారు మాట్లాడుతారు. ఏదైతే ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగానికి గ్రూప్ 1 కి అప్లై చేసుకున్నప్పుడు, ఏదైతే మొదటిసారి పేపర్ లీకేజ్ అయినప్పుడు, రెండోసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేయాలని చెప్పని న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చినప్పటికీ దానిపైన చర్యలు తీసుకోకుండా మళ్ళీ మీరు ఎగ్జామ్ ని నిర్వహిస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక నమ్మకంకి తోటి ఎగ్జామ్కి వచ్చి అపియర్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. మొదటిసారికి రెండోసారికి ఎగ్జామ్ రాష్ట్ర విద్యార్థుల సంఖ్య తీసుకుంటే దాదాపు 50,000 మంది టీఎస్పీఎస్సీ బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోయి కనీసం ఎగ్జామ్ కి కూడా అపియర్ కాలే. ఒకసారి సింగిల్ జడ్జికి సంబంధించిన దాంట్లో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన తర్వాత